ప్రైజ్ లార్డ్. ఈరోజు ఏప్రిల్ 30వ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనము చూసేటటువంటి విషయము తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం నుంచి 19వ వచనం వరకు గల వాక్య భాగాన్ని ధ్యానం చేయబోతాం. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే ధనముతో వ్యవహరించవలసినటువంటి తీరు, ఇంకా అంతకంటే ప్రాముఖ్యంగా ఆ ధనమును నిర్వహించవలసి అంటే హ్యాండ్లింగ్ ట్రెజర్స్, డబ్బును ఏ విధముగా మనం హ్యాండిల్ చేయాలి అనేటటువంటి చక్కని విషయాన్ని ఇక్కడ తిమోతికి పౌలు అందిస్తున్నటువంటి విషయాలను మనం చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ మనం గమనించినట్లయితే నేటి దినాన ఆధునిక ప్రపంచంలో కూడా మనం ఆలోచించినట్లయితే డబ్బే సమస్తాన్ని లేదా ధనమే సమస్తాన్ని శాసిస్తున్నట్లుగా అందరూ ఎంచుతుండడం మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఆ క్రైస్తవ విశ్వాసము అందుకు పూర్తిగా విరుద్ధమని మనం ఇక్కడ గ్రహించాలి. ఒకవేళ డబ్బే సమస్తము శాసించేదైతే మరి పేదవారికైన రాజ్యంలో స్థానం ఎక్కడిది? అవునంటారా కాదంటారా? కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించాలి. ఏ భేదము లేదు, దేవుని దృష్టిలో అందరూ సమానులే. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యంగా ధనవంతులైనటువంటి వారు లేదా ధనము యందు నమ్మకం ఉంచేటటువంటి వారు, ఇటువంటి వారు ఏ విధమైనటువంటి వారు, లేకపోతే అట్టి విషయాలు వారి విశ్వాస జీవితాలకు ఏమై ఉంటుంది అనే ఈ విషయాలన్నీ కూడా ఈ ధ్యానంలో చూడబోతూ ఉన్నాం. కాబట్టి ప్రాముఖ్యంగా డబ్బును నిర్వహించేటటువంటి ఆ తీరు ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకొని పోతా ఉన్నాం. 17వ వచనము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. కాబట్టి ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాట గనక ఇక్కడ మనం గుర్తించినట్లయితే మొదటగా మనం గ్రహించాల్సినటువంటి విషయం, అతి ప్రమాదకరమైనటువంటి విషయాలను విసర్జించాలనో లేకపోతే తృణీకరించాలనో ఇక్కడ స్పష్టముగా హెచ్చరిక చేయబడతా ఉంది. మొదటి విషయము ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము, ఇహమందు ధనవంతులు అయ్యేటటువంటి ఆ ఆలోచన లేదా ఇహమందు ఆల్రెడీ ధనవంతులైనటువంటి వారు, ఈ విషయాన్ని స్పష్టంగా మనం గుర్తించాలి. ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయము, ప్రతి విశ్వాసి ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయము, మనము ధనము సమకూర్చుకోవడం ఇహమందు అది ఏ కోసాన కూడా కౌంట్కి రాదు. ఆ విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి. మనము సంపాదించేది ఏదైనా లేకపోతే ఏదైనా కౌంట్లోకి రేపటి దినాన నీవు నేను చనిపోయినప్పుడు వస్తుంది అని అనుకుంటే గనక ఖచ్చితంగా నీ విశ్వాస ప్రమాణమే, దాని యందు దృష్టి ఉంచాలి. కాబట్టి యహమందు ధనవంతులైనటువంటి వారి విషయాన్ని గనక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం, స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి విషయము ఇక్కడ మనం గుర్తించినట్లయితే వారు గర్విష్ఠులవుతారు. ధనముందంటే ఖచ్చితంగా వారు ఏమవుతారని ఇక్కడ తెలియజేస్తూ ఉంది. గర్విష్ఠులు కాక అని అంటా ఉన్నాడు. అంటే దెర్ విల్ బీ నో హ్యూమిలిటీ ఇన్ దేర్ మైండ్స్. ఎందుకు ధనవంతులు అవ్వాలనుకుంటా ఉన్నారు? లేదా ధనవంతులయ్యి వారిలో ఇక్కడ గర్వమును స్పష్టంగా అక్కడ చూపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు తృణీకరించాలని చెప్పబడతాం. ఇహమందు ధనవంతులైతే అక్కడ ఏమైపోతారండి? గర్విష్ఠులు అయిపోతారు అనేటటువంటి ఆ సత్యమును అక్కడ స్పష్టముగా మనం ఇక్కడ గ్రహించబోతా ఉన్నాము.
అంత మట్టుకే కాకుండా ఇంకా మనం అక్కడ ఆలోచించినట్లయితే ఈ యాకోబు రాసినటువంటి పత్రికలో కూడా మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 1వ వచనం నుంచి కనుక మనం అక్కడ గమనించినట్లయితే అక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాట మనం చూడబోతా ఉన్నాం. నా సహోదరులారా, మహిమాస్వరూపి అగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై యుండకుడి. ఎలాగనగా బంగారు ఉంగరమును పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చిన మీరు ప్రశస్త వస్త్రం ధరించుకున్న వాడిని చూచి సన్మానించి నీవు ఇక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రుడితో నీవు అక్కడ కూర్చుండవు లేక నా పాదపీఠంలో దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శన చేసిన వారగుదురు కారా. అంటే స్పష్టంగా ఇక్కడ సంఘంలో నేటి దినాన ఇటువంటి కల్చర్ ఉండటం లేదా? ధనవంతులైనటువంటి వారిని చూసి అయ్యా నీవు ఇక్కడ కూర్చో చైర్లో, లేకపోతే ఆ పేదవారిని చూసి నువ్వు నా కాళ్ళ దగ్గర కూర్చో, లేకపోతే కింద కూర్చో అని చెప్పడం మనం చూడలేకపోతున్నామా? అంటే ఇక్కడ స్పష్టముగా ఇటువంటి ధనవంతులైనటువంటి వారిని చూడగానే ఒక భేదము కలిగించేటటువంటి ఆలోచన అక్కడ మనం చూడబోతా ఉన్నాము. అందుకనే యాకోబు భక్తుడు చక్కగా అక్కడ అందించినటువంటి సంఘంలో అటువంటి డిఫరెన్సెస్ చూపించేటటువంటి కల్చర్ ఎన్నటికీ ఉండకూడదు. 2వ ప్రమాదం కనుక అక్కడ మనము విసర్జించవలసి అస్థిరమైన ధనము అందు నమ్మిక ఉంచక అంటాడు. ఆలోచించాల్సినటువంటి విషయము, ఈ ధనము లేదా ఈ రిచెస్, ఈ గొప్పతనం అని నీవు ఏదైతే అనుకుంటున్నావో అది అస్థిరమైనది. ఎంతమందిని నేటి దినాన మనం లోకంలో చూస్తున్నాము రెగ్యులర్గా. మనము ధనం ఉన్నప్పుడు వారి స్థితి ఎట్లా ఉంటుందో, ధనము లేనప్పుడు వారి స్థితి ఎట్లా దిగజారిపోతుందో మనం చూడటం లేదు. కాబట్టి ఇక్కడ నువ్వు ఏ ధనము కోసం అనుదినం ప్రాకులాడాలని అనుకుంటున్నావో అది అస్థిరమైనదని నీవు గ్రహిస్తా ఉన్నావా? అస్థిరమైనదని నీవు గ్రహిస్తా ఉన్నావా? కాబట్టి ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము, అందుకనే సామెతల గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి మాటలు గనక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 11వ అధ్యాయము 28వ వచనంలో గనక అక్కడ మనం చూసినట్లయితే అక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాట, ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఈ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. ధనమును నమ్ముకొని వాడు ఏమైపోతాడని ఇక్కడ స్పష్టంగా చెప్తాడు, పాడైపోతాడని ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా అంత మట్టుకే కాకుండా అదే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం కనుక మనం చూస్తే, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినా దాన్ని విడిచిపెట్టుము, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయంగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్పబడతా ఉందో ఆలోచించాలి. దాన్ని నమ్ముకుని వాడు పాడైపోతాడు. దాని మీద నువ్వు ఎక్కువ దృష్టి ఉంచితే అది నీ వద్ద ఉండకుండా అది ఎగిరిపోతుంది. ఇంతకన్నా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరం. అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక. అంటే ఏది విసర్జించాలో క్లియర్గా చెప్తా ఉన్నాడు, దేని యందు నమ్మిక ఉంచాలో మనం క్లియర్గా ఇక్కడ చెప్పబడుతుండడం మనం చూడగలుగుతాం. స్థిరము అంటే ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాట, అన్ని నీకు చక్కగా అనుభవించడానికి ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక. అయ్యా, నీవు నీ ధనమును నమ్ముకోవద్దు, క్లియర్గా నీ దేవుని నమ్ముకో అని ఇక్కడ స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈరోజు నీ నమ్మిక దేని అందు? నువ్వు సంపాదించేటటువంటి ఆ అస్థిరమైన డబ్బు యందా లేదా దేవుని యందా? ఇది ప్రవర్తనలో నీ అనుకరించేటటువంటి క్రమంలో దీన్ని నీవు వ్యక్తపరచాలి. కాబట్టి ఆ రెండో విషయాన్ని గనక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే 18వ వచనం, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సమస్త సత్క్రియలో ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము.
ఇక్కడ ఏది విసర్జించాలో, ఏది అవాయిడ్ చేయాలో చెప్పాడు. ఏది అనుసరించాలో, ఏది పాటించాలో ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడనండి, ఇక్కడ అందరూ స్పష్టంగా గ్రహించాల్సి, నీకుండేటటువంటి డబ్బు, ధనము, ఆస్తి ఏవి కూడా నీకు నిత్య జీవంను అనుగ్రహించు. కాబట్టి నిజమైనటువంటి జీవమును అనుగ్రహించేటటువంటి విషయాలు ఇంకా ఉంటా ఉన్నాయి. దాని కొరకు నీవు ఇక్కడ పునాది నిర్మించుకోమని చెప్తా ఉన్నాడు. ఆ పునాది ఏంటనంటే మేలు, ఇతరులకు మేలు చేయడము, సత్క్రియలు చేయడము, అటువంటి ధననిధిని సంపాదించుకోవాలి అని ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అంత మట్టుకే కాకుండా ఔదార్యము గలవారును తన ధనములలో ఇతరులకు పాలిచ్చువారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము అని అంటారు. ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాట, ఇక్కడ ఇతరులతో నీ యొక్క అంటే నేటి దినాన ధనము సంపాదించుకునేటటువంటి వారిని గనక మనం చూస్తే కనీసము పిల్లికి బిచ్చమైనటువంటి స్థితిలో కూడా కొంతమంది నేటి దినాన లేకపోలేదు. ఎందుకు ఈ స్థితి చెప్తా ఉన్నాడు, ఎందుకు ఇది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? ఇతరులకు పాలిచ్చువారినై అంటే ఇతరులకు మీకుండేటటువంటి ధనములో వారికి సహాయము చేయడం నేర్చుకోమని, అంటే ఆజ్ఞాపించుమని ఇక్కడ పౌలు తిమోతికి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ విషయాలను స్పష్టం ఇక్కడ 4 విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మేలు చేయడము, సత్క్రియలు చేయడము, అంత మట్టుకే కాకుండా ఔదార్యము గలవారై ఉండడము, మీ ధనములలో ఇతరులకు పాలిచ్చువారనై ఉండాలి అని అంటాం. ఇక్కడ ధనం ఉండడం ప్రాముఖ్యం కాదు, నీ ధనము ద్వారా అంటే దేవుడు ఇక్కడ ఆలోచించాల్సినటువంటి, నీకు ధనం ఉండడమో లేకపోతే నీకు గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు ఇచ్చిన దానిలో నీవు ఎంతమందికి లేదా ఇతరులకు ఎంతవరకు నీవు ఆశీర్వాదకరంగా ఉన్నావు, అది చాలా ప్రాముఖ్యం. దాని విషయంలో మనం దృష్టి ఉంచాలి. కాబట్టి ఇట్టి విషయాల పట్ల మెలకువ కలిగినటువంటి వారుగా, ఇక్కడ ఆలోచించి స్పష్టముగా గుర్తించగలిగిన వారుగా ఇక్కడ మనం ఉండగలిగితే ఆ గొప్ప ధననిధి మనం ఎక్కడైతే సృష్టించుకోవాలో ఆ పరలోక రాజ్యం కొరకు మనం సృష్టించుకున్న వారమవుతాము. కాబట్టి ఇక్కడ ఈహలోకమందు ధనవంతులవ్వడము లేకపోతే అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచడం వ్యర్థం, అది ఎప్పటికైనా పోయేదే. కాబట్టి ఇక్కడ అన్నీ సుఖముగా అనుభవించుటకు మనకు దయచేసేటటువంటి ఆ దేవుని యందు నీ నమ్మిక ఉంచు. ఈరోజు దేని మీద నీ నమ్మకం? అస్థిరమైనటువంటి ఆ ధనము యందు నీ నమ్మిక ఉంచుకో. స్థిరమైనటువంటి జీవమును కలిగించే ఆ దేవుని యందు నీవు నమ్మిక ఉంచాలి. అంత మట్టుకే కాకుండా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, నీకుండేటటువంటి ఆ ధనములో నీవు గర్వము చెందక స్పష్టంగా మేలు చేయడము, సత్క్రియలు చేయడము, ఔదార్యము కలిగి ఉండడము, ఇతరులకు సహాయము ఇవి నీవు ఇక్కడ కలిగి ఉండవలసినటువంటి ఆ తీరును జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ విధముగా ధనమును లేదా డబ్బును హ్యాండిల్ చేయగలిగితే అది గొప్ప విషయం. ఇక్కడ పౌలు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు కానీ అలాగే చెప్పమనో రిక్వెస్ట్ చేయమనో ఏం చెప్పట్లేదు. ఇట్ ఈస్ ఎ కమాండ్, నాట్ ఎ రిక్వెస్ట్. స్పష్టంగా ఈ విషయాలను నీవు గుర్తించగలిగితే, ఈ రీతిగా నీ యొద్ద ఉన్నటువంటి ధనమును నీవు హ్యాండిల్ చేయగలిగితే స్పష్టంగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసి, అత్యంత కృపగల దేవ, అయ్యా ఈనాడు అతి ప్రమాదకరమైనటువంటి డబ్బును ఏ విధముగా మేము హ్యాండిల్ చేయాలో ఇక్కడ మాకు తెలియజేస్తాం. అయ్యా నిజంగా ఇట్టి వాటి విషయంలో మెలకువ కలిగినటువంటి వారమై అయ్యా అస్థిరమైనది అని మేము అది జ్ఞాపకం చేసుకుంటాం. స్థిరమైనటువంటి జీవమును కలగజేయు నీ అందే మేము నమ్మిక ఉంచు వారముగా ఉండటం మీకు అయ్యా అంత మట్టుకే కాకుండా తండ్రి దేవ, అయ్యా మాకు హెచ్చరిక చేయబడుతున్నటువంటి విషయాల పట్ల కూడా మేము దృష్టించువారు, ఇతరులకు సహాయం చేసేటటువంటి స్థితి, ఔదార్యము కలిగి ఉండటము, అట్లాగే తండ్రి దేవ అయా ఇట్టి విషయాల యందు మేము మెలకువ కలిగినటువంటి వారిగా ఉండటానికి ఈ రీతిగా మేము హ్యాండిల్ చేయగలిగినట్టయితే మాకున్నటువంటి మీరు మమ్మల్ని ఆశీర్వదించేటటువంటి దేవుడు అవుతుంది. ఇట్టి విషయాల్లో మీరే మీ కృపను భద్రపరచుకోండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.